రకలదేపల్లి పోవడానికి శివాలయం రెడీ అయినాం. ఆటో కాడికి పోయి ఆటో నుంచి రకలదేపల్లికి పోవడంతో నంది దర్శనం ఇచ్చింది. ఫుల్ మంది ఉన్నారు అక్కడనైతే. రోడ్డు నుంచి లైన్ కట్టారు. లైన్ విడిచిపెట్టి లోపల రకలైనా మేము లోపలికి వెనక ఫుల్ మంది ఉన్నారు. అక్కడ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళగొట్టారు. బయటకు వచ్చి చెట్టు కాడ నుంచి లైన్ కట్టి లోపలికి అయితే పోయినందుకు టికెట్ తీసుకొని లైన్కి ఒక గంట సేపు నిల్చున్నాం. గంట నిల్చున్నా కానీ ఫుల్ చూడు ఫుల్ మంది ఉన్నారు. ఫుల్ సేపు లైన్లోనే ఉండంగా దేవుడి దర్శనానికి దగ్గరికేను. గుడి చుట్టే 2 లైన్లు దేవుని దర్శనం. దేవుని దగ్గరికి బొట్టు పెట్టుకొని హారతి తీసుకున్నాం. హుండీలో డబ్బులు వేసి బయటకు వచ్చినాం. బయటకు వచ్చి గరుడ స్తంభం కాడికి కొబ్బరికాయ కొట్టుకొని దీపాలు ముట్టించుకొని నవగ్రహాల పూజ కాడికి నవగ్రహాల పూజ కంప్లీట్ చేసుకొని అక్కడ కొంచెం నిల్చున్నాం. ఫుల్ మంది ఉన్నారు. లడ్డు ప్రసాదం తీసుకున్నారు. మేము ఒక పొద్దుగా శివరాత్రి రోజు మేమేం తినలే. జాతరలకైనా పిల్లలు కొనిమన్నోళ్ళే జాతరలోకి పోయి జిలేబీ కొనుక్కొని ఇంటికి పోతున్నాం. ఇంకా కూడా రోడ్డు నుంచి లైనే ఉన్నది. అక్కడ నుంచి ఆటో కాడికి పోయి కదురుపాక శివాలయం కాడికి పోయి దేవుని చుట్టూ తిరిగిన గుడి చుట్టూ 3 రౌండ్లు కొట్టి దర్శనానికి అయితే పోయాను. 3 జాముల కదురుపాక కాడికి మా ఊరికి చాలా దగ్గరలో ఉంటాయి. అడిగినాక అయ్యగారు బొట్టు పెట్టి తీర్థం పెట్టిండు. తీర్థం వద్దు మేము ఒక్క పొద్దునగా కూడా శివునికి ఒక్క పొద్దుగా శివుని అడిగిన అభిషేకం శివాభిషేకం అనే తీర్థం తీసుకొని హారతి తీసుకొని బొట్టు పెట్టుకొని కొబ్బరికాయలు ఇస్తే ముందుగా కొబ్బరికాయలు వేయద్దని అయ్యగారు అన్నాడు. నంది దర్శనం ఇచ్చి లోపలికి కొబ్బరికాయలు కొట్టుకొని అయ్యగారు అయితే మాకు కొబ్బరికాయలు ఇచ్చిండు. కొబ్బరికాయలు ఇచ్చినాక అక్కడ కొంచెంసేపు కూర్చొని మనశ్శాంతి అనిపించింది. శివాలయం పోతే మీరు కూడా మీ ఊర్లో శివాలయం వేరే శివరాత్రి రోజు అక్కడ నుంచి మారేడు చెట్టు దగ్గరికైనా బిల్వ పత్రాలు తెంపుకొని శివునికి ఎంతో ఇష్టమైన బిల్వ పత్రాలు తెంపుకున్నాం. కాయలు కూడా ఉన్నాయి కానీ కాయలు మాకు అందలేదు. ఇంకా పత్రాలు తెంపుకొని ఇంటికైతే వచ్చేస్తాను. బయట ప్రసాదం పెట్టిర్రు. మేము ఒక పొద్దున ప్రసాదం తినలేదు. మా వెంబడి చిన్న పిల్లలు అయితే ప్రసాదం తిన్నారు. ఆటో కాడికి